హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పు వస్తోంది. ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చే వారితో పాటు వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వినూత్న మార్గాల్లో వ్యాపారాలను ప్రారంభిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి ఒక మంచి ఐడియా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశంలో కార్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఇంటికొక బైక్ ఉండటం ఎంత కామన్గా ఉండేదో ఇప్పుడు కారు కూడా అంతే కామన్గా మారింది. సెకండ్ హ్యాండ్ కార్ అయినా సరే కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా కరోనా ప్రభావం తర్వాత ఈ ట్రెండ్ ఎక్కువైంది. కార్ల విక్రయాలు పెరగడంతో కార్ వాషింగ్ సెంటర్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీంతో కారు వాషింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలనుకునే వారికి ఈ వ్యాపారం బెస్ట్ ఆప్షన్. కార్ వాషింగ్ వ్యాపారాన్ని కనీసం 25,000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఆ తర్వాత మీకు వచ్చే ఆదాయం ఆధారంగా పెట్టుబడి పెంచుకుంటూ వెళ్ళొచ్చు. కార్ వాషింగ్ కోసం ముందు స్థలాన్ని చూసుకోవాలి. ఇందుకోసం కనీసం 150 గజాల స్థలం కావాల్సి ఉంటుంది. రోడ్డు పక్కన ఉండే ఖాళీ స్థలాన్ని ఇందుకోసం లీజ్ తీసుకోవాల్సి ఉంటుంది. మిషన్స్ విషయానికి వస్తే కారు వాషింగ్ మిషన్స్ ప్రారంభ ధర 12,000 నుంచి మొదలవుతుంది. ఇతర పైపులు సామాగ్రి కోసం 14,000 అవుతుంది. వీటితో పాటు వ్యాక్యూమ్ క్లీనర్, షాంపూ, గ్లౌజులు, టైర్ పాలిష్, డాష్ బోర్డ్ పాలిష్ వంటి సామాగ్రి అవసరపడుతుంది. వీటి ధర 10,000 లోపే ఉంటుంది. ప్రస్తుతం ఒక కార్ వాషింగ్ సుమారు 250 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. రోజులో కనీసం 8 నుంచి 10 కార్లు వాషింగ్కి వచ్చిన నెట్ సెంటర్ ఏర్పాటు చేసే స్థలం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు చెరువులో వీటిని ఏర్పాటు చేస్తే మంచి గిరాకీ ఉంటుంది. అయితే మొదట్లో స్థలాన్ని లీజుకు తీసుకోవడంతో పాటు అవసరమైన వస్తువులను సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేయడం ఉత్తమం. ఒకవేళ వ్యాపారం డెవలప్ అవుతుందన్న నమ్మకం కలిగితే సొంత స్థలాన్ని తీసుకుని వ్యాపారం కొనసాగిస్తే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ఇక మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. ఇందుకోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పోస్ట్ చేయాలి. ఇలా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఇదే కాకుండా కార్ యాక్సెసరీస్ బిజినెస్ ద్వారా అదిరే రాబడిని సొంతం చేసుకోవచ్చు. ఇందులో లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత కార్లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. వ్యక్తిగతంగా ప్రయాణించడాన్నే ప్రజలు ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్ యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చని మార్కెట్ లీడర్లు సూచిస్తున్నారు. మీకు ఈ వ్యాపారానికి ఎలాంటి ప్రచారం అక్కర్లేదు. మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ వ్యాపారం నడుస్తుంది. అయితే కార్ మార్కెట్కు దగ్గరలో షాప్ ఉండేలా చూసుకోవాలి. కార్ యాక్సెసరీస్ వ్యాపారంలో మార్జిన్ 35 నుంచి 70% వరకు ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను గమనించుకుంటూ వ్యాపారం చేస్తుంటే అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.